వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. సో ఫస్ట్ ఆలు శాండ్విచ్ కోసము మనం ఆలు బాయిల్ చేసేసుకొని ఇట్లా పీల్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. నేనైతే కార్న్ కూడా వేస్తున్నాను, ఇది ఆప్షనల్ అనమాట. తర్వాత దాంట్లో కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీరా పౌడర్ కొంచెం ఎక్కువ వేసాను, నేను బాబు కోసం చేస్తున్నాను కాబట్టి. గరం మసాలా వచ్చేసి చాలా తక్కువ వేస్తున్నాను అనమాట. సో గరం మసాలా, తర్వాత వచ్చేసి సాల్ట్, తగినంత కారం. ఇందులో మీరు చిల్లీస్ వేసుకోండి, పెద్దవాళ్ళ కోసం చేస్తే, నేనైతే వేయట్లేదు ఇక్కడ. సో బాగా మ్యాష్ చేసేసుకోండి వాటిని, ఎక్కడా కూడా చిన్న చిన్న ఆలు పీసెస్ లేకుండా నీట్గా మ్యాష్ చేసేసుకొని అందులో బాగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసాక మళ్ళీ ఒకసారి దాన్ని చక్కగా కలిపేసుకోండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసుకోండి. ఇది పచ్చిగా కూడా వేసుకొని స్టఫింగ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేయిస్తున్నాను అనమాట. వేయించి దాంట్లోకి ఈ స్టఫ్ ఏదైతే రెడీ చేసి పెట్టామో దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగాను మిక్స్ చేసేసుకున్నాక బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానిపైన ఏదైతే ఈ స్టఫింగ్ రెడీగా పెట్టుకున్నామో దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టేసుకొని ఇలా మనకి శాండ్విచ్ లాగా పక్కన పెట్టేసుకోవాలి. అవి రెడీ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే పక్కనే మళ్ళీ ఒకసారి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత గీ వేసుకోండి. గీ వేసుకొని బాగా స్ప్రెడ్ అయిన తర్వాత ఏవైతే ఈ బ్రెడ్ స్లైసెస్ శాండ్విచ్లో ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని బాగా 2 సైడ్లు కూడా బాగా కాల్చుకోండి. కొంచెం క్రిస్పీగా బ్రౌన్గా రావాలి. సో అంతవరకు కూడా బాగా కాల్చుకోండి. ఇటు సైడ్ కూడా ఏంటంటే మనం గీ ఏదైతే ఉందో అది బాగా స్ప్రెడ్ చేసుకొని బోత్ సైడ్స్ ఇలా కాలిన తర్వాత పక్కన పెట్టేసుకొని శాండ్విచ్ షేప్లో మనం కట్ చేసేసుకోవడమే. దీన్ని చూసారు కదా. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నా ఫర్దర్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.